నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎస్పీ మల్లికా కార్గ్ సుడిగాలి పర్యటన. కౌంటింగ్ రోజున అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు. సబ్సిడీ రుణం నుంచి లంచం డిమాండ్ చేసిన జీఎం మురళి అరెస్ట్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కాకినాడ జిల్లా ఏసీబీ అధికారులు. ప్రకాశం జిల్లా మాచవరం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. డీజిల్ ట్యాంకర్ క్యాబిన్ లో సజీవ దహనమైన డ్రైవర్. నెల్లూరు జిల్లా వెంకటాచలం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరు నుంచి రోడ్డు మార్గంలో నేరుగా విఎస్యు సభా వేదికకు చేరుకున్న గవర్నర్ ప్రతిభావంతులకు బంగారు పతకాలు, డిగ్రీ విద్యార్థులకు పట్టాలు, పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్లు అందజేశారు. ఈ స్నాతకోత్సవానికి ప్రముఖ శాస్త్రవేత్త సతీష్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగించుకుంటే ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. Simhapuri University is encompassed by lush greenery and forests, serene water bodies and verdant agricultural fields which I was observing on my way to the university. This unique geographical setting not only provides a picturesque backdrop but also serves as a fertile ground for the university's multifaceted research endeavors. Leveraging the availability of abundant natural resources in the surroundings, the university has been able to conduct interdisciplinary research aimed at addressing the pressing societal challenges. Through its NSS and social work activities, the university has also been able to extend the outcome of its research initiatives to the neighboring villages, contributing to their overall development and well-being. At the outset, I congratulate the university on its outstanding accomplishment of attaining the coveted NAAC-A NAC 8 grade with an impressive CGPA scores of 3.23. This achievement is a testament to the relentless efforts and unwavering dedication of the entire university community. I think you must give a round of applause to the Vice Chancellor. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎస్పీ మల్లికా గార్గ్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతను సమీక్షించారు. కౌంటింగ్ ను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఘర్షణలు జరగకుండా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి, రెంటచింతల, కారంపూడి, దుర్గి మాచర్లలో ప్రతి ఫ్యాక్షన్ గ్రామాలలో ఇప్పటికీ ఫ్యాక్షన్ గొడవలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయంటూ అభిప్రాయపడ్డారు. ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆయా మండలాల్లో మరోసారి అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఊహించారు. 2 days కూడా అవ్వలేదు, 24 hours బ్యారీ అయింది ఇప్పుడు ఇక్కడ వచ్చి. సో దీని ముందు ఎట్లా ఉండేది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎనీవేస్ లాట్ ఆఫ్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. లాట్ ఆఫ్ పీపుల్ మీద, చాలా మంది ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి సపోజ్ ఎనీబడి ఇట్లాంటివి చేస్తే నేను టాలరేట్ చేయను. ఇన్ఫాక్ట్ నేను దీనికంటే ఎక్కువ కూడా యాక్షన్ తీసుకోవచ్చు. నేను వాళ్ళకి
కేసెస్ లో కూడా కో అక్యూజ్డ్ గా సైడ్ చేస్తారు. సో పోలీస్ వాళ్ళు పోలీస్ లాగా పనిచేయాలి, వాళ్ళు లా అండ్ ఆర్డర్, కాన్స్టిట్యూషన్ అండ్ మన లాస్ కి ఆన్సర్ చేయాలి. ఇంకా మనది అండ్ ఆంధ్ర కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండేది వరకు, వేరే గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. సో ఇప్పుడు మనం అట్లా కూడా అనుకోవాలి, మనకి ఆంధ్రలో ఎవరు మన మీద ఏం క్వశ్చన్ పెట్టకుండా స్మూత్ గా మనం జరిపించాలి. అది మన బాధ్యత ఉంది, అది పబ్లిక్ బాధ్యత కూడా ఉంది, అది పొలిటీషియన్స్ బాధ్యత, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ బాధ్యత కూడా ఉంది. బికాస్ దిస్ ఎలక్షన్ ఇస్ అల్టిమేట్లీ టు చూస్ హూ ఆర్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో నా రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ ఫాలో ద లా అండ్ ఆర్డర్, ప్లీజ్ ఫాలో ద లా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది. అది ఎవరైనా ఉండొచ్చు, లెవెల్ పర్సన్ కూడా ఉండొచ్చు. మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ సెక్యూరిటీ మీద కూడా, వాళ్ళ భద్రత కూడా మన బాధ్యత ఉంది. సో మన క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నారు, మనం వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీలో వాళ్ళు ఉండాలి. బికాస్ యాజ్ యూ నో దట్ దేర్ హ్యావ్ బీన్ అటాక్స్ మన డిస్ట్రిక్ట్ లో, ఇన్ఫాక్ట్ ఇన్ సమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. క్యాండిడేట్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అల్టిమేట్లీ దే ఆర్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో క్యాండిడేట్స్ కి మనం ఎక్కడైనా వితౌట్ పోలీస్, బికాస్ వాళ్ళ థ్రెట్ పర్సెప్షన్ చాలా పెరిగింది. దీని ముందు అట్లా లేదు, 1 to 2 గన్ మ్యాన్ అది సరిపోయింది. బట్ ఇప్పుడు వాళ్ళ థ్రెట్ పర్సెప్షన్ పెరిగింది గివెన్ ద కరెంట్ సిచ్యువేషన్. సో ఆ థ్రెట్ పర్సెప్షన్ బట్టి మన పోలీస్ ప్రెజెన్స్ లోనే వాడు ఉంటాం. మాచర్ల అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్. సో 59 కేసెస్ ఆర్ దేర్. మనం దీనిలో 628 పర్సన్స్ కి ఐడెంటిఫై చేసుకున్నాము. దీనిలో టోటల్ 50 పర్సన్స్ రిమాండ్ అయ్యారు, జైల్లో ఉన్నారు. అండ్ 290 పర్సన్స్ కి అది నోటీస్ 41 ఏ ప్రక్రియ, సో వాళ్ళు చార్జ్ షీట్ అవుతారు. సో అరౌండ్, సో యూ క్యాన్ సే దట్ వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ అరౌండ్ 350 persons approximately have been taken in 59 cases. Remaining కొంచెం అది 200 some మిగిలిపోయారు. వాళ్ళు కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో గుజ్జల సబ్ డివిజన్ లోనే అరౌండ్ 149 persons బాండ్ కూడా బ్రీచ్ చేశారు. వాళ్ళకి కూడా ఇప్పుడు నోటీస్ మనం కలెక్ట్ కూడా చేశాము. వాళ్ళకి నోటీస్ కూడా వస్తుంది. వాళ్ళు మ్యాజిస్ట్రేట్ దగ్గర అంటే ఎంఆర్ఓ తహసీల్ గారి దగ్గర వెళ్ళి ఈ డబ్బు కూడా గవర్నమెంట్ కి కట్టారు. ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టి మురళి బుధవారం రాత్రి ఏసీబీ వలకు చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకుగాను 2 లక్షలు లంచం ఇవ్వాలని మురళి డిమాండ్ చేశారు. బాధితుడు చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో లంచం తీసుకుంటున్న సమయంలో జీఎంను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్ సమీపంలోని స్పందన ఫంక్షన్ హాల్లో రూరల్ నియోజకవర్గ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ జూన్ 6వ తేదీ వరకు అమల్లో ఉంటుందని, ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. ఎలాంటి అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఈ సమావేశంలో కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్, సర్పవరం సీఐ వైఆర్కే శ్రీనివాస్, రూరల్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ రోజు జరుగుతున్న జూన్ 4th జరగబోతున్న కౌంటింగ్ రోజు ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి, మన 144 చట్టం కానీ పోలీస్ యాక్ట్ 30 చట్టం కానీ అమల్లో ఉండడము, అదేవిధంగా ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆల్ పార్టీ లీడర్స్తో పాటు మనం మీటింగ్ ఈ రోజు కండక్ట్ చేశాము. సో పోలింగ్ రోజు ఎలాంటి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ రోజు మన కాకినాడ డిస్ట్రిక్ట్ జరిగిందో అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి మనం వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అడగడం జరిగింది. అది కాకుండా మనం కూడా కౌంటింగ్ డే రోజు కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ మెయిన్ పర్పస్ మన ఆల్ పార్టీస్ తో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ రోజు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.